అని జనులు పొగుడుచుండా, తరుణికి మంగళ స్నానంబు సేయింతమని పెట్టే ఇంద్రుడనర్ఘమైన మణిమయ పీఠంబు, మంగళవతులైన వేలుపు గరితలు విమలతోయ పూర్ణంబులై ఉన్న పుణ్యాహ కలశంబులిడిరి, వల్లభములనిచ్చే భూమి కడిమి గోవులు పంచగవ్యంబులను నిచ్చే, మలసి వసంతుడు మధువసంగే, మునులు కల్పంబు చెప్పిరి ముగిలు గములు, పణవ గోముఖ కాహళ పటహ మురజ శంఖ వల్లకీ వేణు నిశ్వనములిచ్చే, పాడిరాడిరి గంధర్వపతులు శతులు. ఆ తల్లి అయిన లక్ష్మీదేవి మంగళకర రూపాన్ని వీక్షించగలిగిన వారంతా పొగుడుతూ ఉండగా, ఆ తరుణికి మంగళ స్నానం చేయిద్దామని ఇంద్రుడు మణిమయ ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. పుణ్యాంగనులు అయిన దేవతా స్త్రీలు స్వచ్ఛమైన జలాలతో కూడిన పుణ్య కలశాలను తెచ్చారు. భూదేవి కలశాలలోనికి చిగుళ్లను ఇచ్చింది. గోవులు పంచగవ్యములను ఇచ్చాయి. వసంతుడు తేనెను తెచ్చాడు. మునులు సంకల్పాన్ని చెప్పారు. మేఘముల సమూహం పణవాలు, గోముఖాలు, పెద్ద పెద్ద బాకాలు, తప్పెటలు, మద్దెలలు, శంఖములు, వీణలు, వేణువులు ఎవరో వాయిస్తున్నట్లుగా చక్కగా మ్రోగాయి. గంధర్వపతులు పాడారు, శతులు ఆడారు. పండిత సూక్తుల తోడుత దుండంబులు సాచి, తీర్థతోయములెల్లన్ గుండముల ముంచి, దిగ్వేదండంబులు జలకమార్చే తరుణీమణికిన్. మహాపండితులు మంగళాశాసనాలను పలుకుతూ ఉండగా ఏనుగులు తుండములు సాచి పుణ్యతీర్థములలోని జలాలతో ఆ లక్ష్మీదేవిని అభిషేకించాయి. కట్టంగ పచ్చని పట్టు బుట్టముదో ఇముదితకు తెచ్చి సముద్రుడిచ్చే, మత్తాళిని కరంబు మధువాన మోగిన వైజయంతి మాల వరుణిచ్చే, కాంచన కేయూర కంకణ కింకిణీ కటకాదులను విశ్వకర్మ ఇచ్చే, భారతి యొక్క మంచి తారహారమునిచ్చే, పాణిపద్మమునిచ్చే పద్మభవుడు, కుండలి వ్రజంబు కుండలములనిచ్చే, శృతులు భద్రమైన నుతులు చేసే, ఎల్లలోకములకు ఎలిక సానివై బ్రతికెదనుచు దిశలు పలికే అధిపా. ఓ రాజా, లక్ష్మీదేవికి పచ్చని పట్టు వస్త్రాల జతను సముద్రుడు తెచ్చి ఇచ్చాడు. మకరందంతో నిండిన వైజయంతిమాలను వరుణుడిచ్చాడు. కాంచన కేయూరాలు, కంకణాలు, కడియాలు, గజ్జెలు ఇత్యాది అలంకారాలను విశ్వకర్మ ఇచ్చాడు. భారతీదేవి ఒక మంచి ముత్యాలహారాన్నిచ్చింది. బ్రహ్మదేవుడు హస్తంలో ధరించడానికి లీలాకమలాన్ని ఇచ్చాడు. నాగరాజులు కర్ణాభరణాలను ఇచ్చారు. శృతులు మంత్రాలను పఠించాయి. ఎల్ల లోకాలను ఎలవమ్మా అంటూ దిక్కులు నినదించాయి.